ఉద్రేకంగా ఉంటాము రక్షణ పొందుకున్నటువంటి దినాలలో. లేకపోతే ఇట్లాంటి వాక్యం ఎప్పుడైనా విన్నప్పుడు వెంటనే చాలా రోషం వస్తుంది. లేదు, నేను కూడా దేవుని కోసం ఏదైనా చేయాలా, నేను కూడా నిలబడాలా అని ఆశపడతాము. కానీ దాని తర్వాత ఏమవుతుంది? పేతురు 3 సార్లు బొంకినట్టుగా మనము కూడా మెల్లిగా సైడ్ అయిపోతూ ఉంటాం. ఎందుకు తెలుసా? పేతురు కూడా మర్చిపోయాడు ఆయన ఎవరో. పేతురే కాదు, తోమా కూడా మర్చిపోయాడు. తోమానే కాదు, 11 మంది అందరూ మర్చిపోయినారు. 3.5 years వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ జరిగిందో అన్నీ మర్చిపోయినారు. దయ్యం పట్టినటువంటి వ్యక్తి రాగానే అక్కడ ఎలా ప్రార్థించాలో మర్చిపోయినారు. యేసయ్యను చూస్తూ కూడా వాళ్ళు నేర్చుకోలేకుండా పోయినారు. మనము కూడా సంఘానికి వస్తూ కూడా నేర్చుకోకుండా ఉంటున్నాము. ఎందుకో తెలుసా? మనము ఐడెంటిటీ ఫిజికల్ బాడీలో, మనస్సులో మాత్రమే చూస్తుంటాం.